ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ గా ఉన్నటువంటి బేర బాలకిషన్ గారు మాట్లాడతారు. అందరికీ జై భీమ్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల విద్యార్థులకు, మాల ఉద్యోగులకు, మాల నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి మోసం మీద మరి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్దలు చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ గారు బందల భాస్కర్ గారు, తాళపల్లి రవి గారు, నరసింహ గారు, మా సైదుల్ గారు, అదేవిధంగా వచ్చిన పెద్దలందరికీ కూడా సూర్యాపేట జిల్లా జేఏసీ నాయకులందరికీ కూడా జైవ్యం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకో మాల సమాజం మీద, మరి మాల కులస్తుల మీద ఎందుకో కక్షభూని మరి నమ్మించి తడిబట్టతో గొంతు కోసే విధానాన్ని రేవంత్ రెడ్డి గారు మరి అవలంబిస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర మాల సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నదనే మాట ఈ సూర్యాపేట కేంద్రంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజానీకానికి. మీ అందరికీ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారిని నాయకుని చేయడంలో, ముఖ్యమంత్రి చేయడంలో మాల సమాజం అంతా కూడా నీ వెనుక ఉన్నది. మరి అలాంటి మాల సమాజాన్ని నిర్వీర్యం చేస్తూ మరి మొత్తం కూడా మాల సమాజాన్ని తుడిచిపెట్టాలి, మాల నాయకులందరినీ కూడా తుడిచిపెట్టాలి, మాల నాయకులను రాకుండా చేయాలి. మరి ముందు మాల సమాజం హుషారైతే మా సీటుకి ఎక్కడైతే ఎసరొస్తుందని చెప్పి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలివిగా మా మాల సమాజాన్ని, మాల కులస్తులందరికీ కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే అన్న రోస్టర్ విధానం కూడా చెప్పినారు. రోస్టర్ విధానంలో ఏమైనా మా మాల విద్యార్థులకు అన్యాయం జరిగి ఏదన్నా జరగరానివి మా మాల విద్యార్థులు, నిరుద్యోగులు ఏదన్నా మరి వాళ్ళకి ఇబ్బందులు జరిగితే దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తరఫున మేము మరి ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. మరి ఎక్కడైతే ఏ ఉద్యోగాలే లేవు, మరి ఎక్కడ కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నది. దీంట్లో మరి రోస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి మాల సమాజానికి అన్యాయం చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి విషయాలను కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మొన్న ఒక్కటే మాట అండి, మొన్న మరి ఏదైతే సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి గారు మరి అందరినీ కూడా కించపరుస్తూ ఒక ముఖ్యమంత్రి గారు అంటే మాలలను సాటిస్ఫై చేయాలి, మాదిగలను సాటిస్ఫై చేయాలి, బీసీలను సాటిస్ఫై చేయాలి, తెలంగాణ సమాజానికి నువ్వు పెద్ద మనిషి, అలాంటిది ఒక్క సమాజాన్ని నెత్తిన పెట్టుకొని మరి మిగతా సమాజాన్ని తొక్కిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నావో. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా కూడా సభలు, సమావేశాలు పెట్టి రేవంత్ రెడ్డి గారి నిజస్వరూపం, మాల సమాజాన్ని మీద చూపిస్తున్నటువంటి కక్షను, మాల సమాజం మీద చూపిస్తున్నటువంటి ఈర్చను, మరి మాల సమాజాన్ని తుడిచిపెట్టాలనే కుట్రను ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలంగాణ మాల సంఘాల చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నది. దయచేసి ప్రజానీకం అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి, ఈ న్యాయమైన పోరాటంలో మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాల.